అమెరికా పాకిస్తాన్ యొక్క ఆయుధ సంపత్తిని విపరీతంగా పెంచేస్తుంది. దానికోసం కావలసినటువంటి మిసైల్ను కూడా, అంటే అడ్వాన్స్డ్ మిసైల్ను కూడా ఇస్తుందంటూ ఈ మధ్య అమెరికా మీద ఒత్తిడి వస్తుంది. కొన్ని దేశాలు కూడా పాకిస్తాన్ లాంటి దేశానికి ఏ విధంగా ఇప్పుడు ఇలాంటి అడ్వాన్స్డ్ ఆయుధాలు ఇస్తామంటూ ఒత్తిడి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు యుఎస్ స్పందించింది. యుఎస్ రక్షణ వ్యవస్థ స్పందించి మేము పాకిస్తాన్కి అడ్వాన్స్డ్ మిసైల్, ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అయితే ఇవ్వడం లేదు, అంటే గగనతలం నుంచి గగనతలం లక్ష్యాలను చేరుకునే విధంగా ఉండేటటువంటి క్షిపణులు అనమాట. అలాంటి క్షిపణులు అయితే మేము ఇవ్వడం లేదు, కాకపోతే ఆయుధాల నిర్వహణకి సహాయం చేస్తాం, అంటే మెయింటెనెన్స్ కి. దాంతో పాటు విడిభాగాలు కూడా సరఫరా చేయడానికి మాత్రమే ఆ కాంట్రాక్ట్ కుదిరింది తప్ప ఇలాంటి అడ్వాన్స్డ్ మిసైల్ విషయంలో మాత్రం కాంట్రాక్ట్ కుదరలేదని చెప్తున్నారు అమెరికా రక్షణ వ్యవస్థ. అయితే పాకిస్తాన్కి అమెరికా దగ్గర కొన్నంత శక్తి ఎక్కడ ఉంది? మొన్ననే $1 బిలియన్ దొరికితే ఏదో గొప్ప నిధి దొరికిపోయినట్లుగా బిహేవ్ చేసినటువంటి పాకిస్తాన్ ఏది మన ఆపరేషన్ సింధూర్ తర్వాత 1.3 బిలియన్లు వచ్చాయి కదా IMF నుంచి. దానికే తెగ ఇదైపోయినటువంటి పాకిస్తాన్ ఈ విధంగా ఎలా కొంటది అమెరికా దగ్గర? అంటే అమెరికానే పాడుపడిపోయినవో లేకపోతే పాతవో ఏవో మొత్తానికి పాకిస్తాన్కి అయితే ఇస్తోంది. డబ్బులకే ఇస్తుంది, డబ్బులు తీసుకోదు కానీ అప్పు రూపంలో ఇస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ పాకిస్తాన్లో ఉన్నాయి, ముఖ్యంగా బలూచిస్తాన్ ప్రాంతంలో. అలాగే కొన్ని ఖనిజాలు ఉన్నాయి. ఆ ఖనిజాలకి, ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఖనిజాలకి సారూప్యత ఉంది. ఈ ఖనిజాలన్నీ చైనా తవ్వుకోవడానికి ముందే మనమే తవ్వుకొని వెళ్ళిపోదామని అమెరికా ప్లాన్ చేస్తుంది.